పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెళ్ళియ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఆశలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అసలు ఆ సంజీవిని ఎడవి నుంచి పీకి పారెత్తే అప్పుడు అందరూ సుఖంగా ఉంటారనిపిస్తుంది. మతిస్థిమితం లేని అన్ని చూస్తే పిచ్చోడు పిచ్చోడు అంటావు, నిన్ను చూస్తే మరి గూడెంలో ప్రజలు ఏమనుకోవాలో చెప్పు. నిన్ను కూడా పిచ్చోడు అనాలా లేక? తిమ్మప్ప ఏంటా మాటలు? రావణాసురుడుగా కాకుండా రాముడిగా ఈ గూడెనికి నిజమైన రావణ దొరగా ఈ గూడెం ప్రజలకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు. ఆ రోజు ఎంతో దూరంలో లేదమ్మా. ఏమో రాజమయ్య, ఈ మధ్య జరిగేయన్ని సొత్తంటే బతుకు మీద పెట్టుకున్న ఆశలు నిరాశలుగానే మిగిలిపోతాయేమోనని బెంగగా ఉంది. నీ చెల్లెలు మల్లికి ఎప్పుడు మనవు చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పట్లో ఏం చేయదలుచుకోలేదు రాజమయ్య గారు. ఎందుకని? ఎందుకంటే నాకు అసలు చెల్లే లేదు కాబట్టి. ఎలా చెప్పాను? బాగా చెప్పానా? చెప్పావు సరే, మరి నీ గురించి చెప్పలేదు. నా గురించి చెప్పడానికే ఉంది రాజమయ్య గారు, అంతా చామే. అన్నట్టు మీతో ఒక విషయం చెబుదాం అనుకున్నాను. ఏంటది? త్వరలో నేను ఒక అమ్మాయిని మనము చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ పిల్లల్లో పడిపోయింది ఏమైంది? రాజమయ్య గారు, ఇలా ఎవరైనా పడిపోతే మీరు ఇలా చూస్తారు కదా, అదేంటిది నాడి నాడి పట్టుకొని చూస్తారు కదా, తొందరగా చూడండి. ఈ అమ్మాయికి ఏం కాదు గానీ నువ్వు కంగారడకు. మరి ఎందుకు పడిపోయింది? జీవితంలో కొన్ని వినకూడని మాటలు వింటే ఎట్టాగే పడిపోతారు. ఓహో, పాపం పిచ్చి పిల్ల. ఇప్పుడు వినకూడదు ఏందో. లేమ్మా, లేగమ్మా, నెమ్మదిగా. ఏమ్మా, ఇంకెప్పుడు వినకూడని సంగతులు వినకే. తిమ్మప్ప, నీకింకో విషయం చెప్పాలి. ఇక్కడ సంజీవిని ఉంది, దాన్ని కాపాడేంత వరకు నేను ఈ గూడాన్ని, ఈ దేహాన్ని విడిచి వెళ్ళను. అడ్డుకట్ట అవతల
అడవిలో సంజీవిని, ఒక మహా అద్భుత శక్తి. దాన్ని నాశనం చేసే హక్కు ఇక్కడ ఎవరికీ లేదు. తిమ్మప్ప, నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెబుతాను. ఏటది? త్వరలోనే ఈ తనువు చాలిస్తాడు రాజమయ్య. అంటే ఏంటి మీరు మాట్లాడేది? అవును, ఈ విషయం వండక తప్ప ఇంకెవరికీ తెలియదు. నేను ఎవరికీ చెప్పలేదు. నువ్వైతే ఈ విషయం ఎక్కడితో మర్చిపోవు. మనిషి పుట్టి పెరిగి సంపాదించి చనిపోయే వరకు అంతా ఆ పరమేశ్వరుని లీల. మీరేమీ భయపడకండి, బాధపడకండి, సరేనా? ఇక మీరు వెళ్ళండి. అన్నా, ఏంటిది? ఈ కోణంగా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఈ అడవికేదో ముప్పు రాబోతుందని అనిపిస్తుందన్నా. అట ఏమీ జరగదమ్మా. ఏరీళ్ళు పిచ్చి మాలోకాలు పాపం. మా రాజమయ్యకి ఏం కాకూడదు, మా రాజమయ్యకి ఏం జరగకూడదు, ఏం జరగకూడదు. రాజమయ్య, తిమ్మప్ప, ఎందుకలా బాధపడుతున్నా? ఏం జరిగింది? అది అది తిమ్మప్ప, ఎందుకలా బాధపడుతున్నా? ఏం జరిగింది? అది అది నన్ను కోడకి గడి చెప్పాడు, మీరు త్వరలోనే తనువు చాలిస్తారంట. వాడు అసలు అలా అంటుంటే నా కోపం కొడదాం అనుకున్నాను, కానీ ఏడుపు వచ్చేసింది. ఏంటి వాడు అలా మాట్లాడుతున్నాడు? ఇదంతా అబద్ధం కదా రాజమయ్య? చెప్పండి, ఇదంతా అబద్ధం కదా?
అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయలేము, నిజాన్ని అబద్ధము చేయలేము. అంటే నిజం నిప్పు లాంటిది, అబద్ధాన్ని దహిస్తుంది. ఇప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు రాజమయ్యా? ఏ భయపడుతున్నావా, బాధపడుతున్నావా? వద్దు, మీ నోటెంబడి ఇంకోసారి అలాంటి మాటలు రానివ్వకండి. మేము తట్టుకోలేము. మళ్ళీ మమ్మల్ని అనాథలను చేసి వెళ్ళిపోకండి. తెమ్మప్ప, ఆయుష్ తీరిపోతే ఏ జీవైనా వెళ్ళిపోవాల్సిందే. అది తథ్యం, సృష్టి ధర్మం. అరే తెమ్మప్ప, ఊరుకో. ఏంటయ్యా ఇది? తెమ్మప్ప, ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు. ఎలా ఉండమంటారయ్యా? ఉండాలి. ఈ విషయం నీళ్ళు కూడా చెప్పకు, సరేనా? అసలు ఆ కోడంగి గడికి ఎలా తెలిసింది? ఆడికి నేనే చెప్పాను. ఎందుకని? చెప్పాల్సిన వాళ్ళకి చెప్తాడని. అయ్యో, ఏంటయ్యా ఇది? దీనికి వేరే మార్గమే లేదా? ఈ గూడాన్ని మమ్మల్ని అందరినీ వదిలి మీరు వెళ్ళిపోకండి. మాకు మీరు కావాలి, మీరు కావాలి. నేను చెయ్యవలసిన పని ఇంకా ఉంది. ఆ సంజీవనిని కాపాడాలి. నేను లేకపోతే ఆ పవిత్రమైన సంజీవని మొక్కకు చెడుగాలి తగిలి అపవిత్రంగా మారుతుంది. అప్పుడు చాలా ఘోరాలు జరుగుతాయి. అలాంటి విపత్తు జరగకుండా ఆపాలి. అందుకే ఆ సంజీవని విషయం ఓ కొలిక్కొచ్చేస్తే ఆ తర్వాత నేను... అయ్యా, పదే పదే అట్లాంటి మాటలు అనమాకండి అయ్యా. సరే సరే, ఇలా అని ఎవ్వరికీ చెప్పకు. నాకు మాటి తెమ్మప్ప, ఆఖరికి నీళ్ళు కూడా చెప్పకు, సరేనా? ఇక్కడి నుంచి వెళ్ళినాక నీళ్ళకి చెప్పు కోనంగి చెప్పిందంతా అబద్ధమని, సరేనా? లేకపోతే పాపం ఆ పిచ్చి పిల్ల తట్టుకోలేదు. ఎందుకంటే అబద్ధాల కంటే నిజాలు మనుషుల్ని ఎక్కువగా బాధ పెడతాయి. నువ్వు బాధపడకు. నాకెందుకు చెప్పారయ్యా? నేను జీర్ణించుకోలేకపోతున్నాను. తెమ్మప్ప, కొన్నింటిని మనం ఏమీ చేయలేం. అది దైవ నిర్ణయం. మన చేతుల్లో ఏమీ లేదు తెమ్మప్ప. అయ్యా, అదంతా నాకు తెలియదు. కానీ ఈ రోజు నుంచి ఆ దేవుణ్ణి రోజు పూజిస్తాను, ప్రార్థిస్తాను. ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకుంటాను. ఆ దేవుడే తన దగ్గరికి రమ్మని పిలుస్తుంటే వెళ్లకుండా ఎలా ఉండమంటావు తెమ్మప్ప? ఇక చాలు, పదే పదే ఆ మాటను తెలుసుకోకండి. సరేలే, ఇక నువ్వు వెళ్ళు. ఎల్లు తెమ్మప్ప. అమ్మలగన్న తల్లి మాయమ్మ, మమ్మీరు తల్లి మాయమ్మ, చల్లగా చూడాలమ్మ మాయమ్మ, గూడెం చల్లగా ఉండాలమ్మ మాయమ్మ, మా తోడై నువ్వే ఉండాలమ్మ. గూడెం చల్లగా ఉండాలంటే ముందు వేడిగా ఉండాలి కదా, అంటే మండాలి. ఏంటి? అదే గూడెం మండాలి అంటున్నాను. అంటే నేను అంటించాలి అంటున్నాను. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే తగల పెట్టాలి అంటున్నా. రావణ దొర, ఏ అంత పౌరుషం పొడుచుకొచ్చింది?
మా ఓళ్ళు జోలికి కానీ మా గూడెం జోలికి కానీ వస్తే ప్రాణం తీస్తాను. తీస్తావురా? నువ్వు తీస్తే ఇక్కడెవరు తీయించుకోవడానికి సిద్ధంగా లేరు. అయినా నీ వాళ్ళ జోలికి, నీ గూడెం జోలికి వస్తే ప్రాణం తీసేస్తానంటున్నావు. మరి మీరు మాత్రం నా జోలికి రావచ్చే? మీ జోలికి మేము ఎప్పుడూ రాలేదు. మా జోలికి మాత్రం మిమ్మల్ని రావద్దని చెప్పామంతే. చెప్పటం అని ఎంత సింపుల్గా చెప్పావురా. నీ వాళ్ళ జోలికి, నీ గూడెం జోలికి వస్తే ప్రాణం తీసేస్తానంటున్నావు. మరి మీరు మాత్రం నా జోలికి రావచ్చే? మీ జోలికి మేము ఎప్పుడూ రాలేదు. మా జోలికి మాత్రం మిమ్మల్ని రావద్దని చెప్పామంతే. చెప్పటం అని ఎంత సింపుల్గా చెప్పావురా. కానీ నువ్వు గాని, నీ జనం గాని మాకు ఎప్పుడూ అడ్డొచ్చి చెప్పేది ఒక్కటే, జాగ్రత్త అని. దీన్ని మీ భాషలో ఏమంటారో నాకు తెలియదు కానీ మా భాషలో మాత్రం బెదిరించటం అంటారు. అలా ఎన్నిసార్లు నన్ను బెదిరించారో నీకు లెక్కలేకపోయినా లెక్కలేనన్నిసార్లు నువ్వు చేసిన అవమానాలు నా కళ్ళకి కట్టినట్టు కనపడుతున్నాయిరా. చాలు రావణదొరా, చాలు. మాకు మా రవిబాబు గురించి జరిగే ఆయన గురించి ఎవరేం చెప్పినా మేము పట్టించుకో. నువ్వు శాతన్న అక్రమాల గురించి అందరికీ తెలుసు. ఏయ్, టీసీ రమ మాకు చదువు చెప్తే నీకేటైందయ్యా? మా రవిబాబు పుణ్యమాని ఆ టీసీ రమ ఈ అడవిలో అడుగు పెట్టి అందరికీ చదువు చెప్తాంది. అందరికీ చదువుతో పాటు కూతంత జ్ఞానాన్ని నేర్పుతుంది. మేము చదువుకుని జ్ఞానం పెంచుకుంటే నీకేటైనదయ్యా? ఇంకెప్పుడు ఆ దేవరస్యం ఎవరి దగ్గర ఎత్తకుండా బుద్ధిగా ఉండు. ఉంటాను కానీ ఇలా చిన్నపిల్లని చేసి నన్ను జడిపించినంత ఈజీ కాదమ్మా. ఆ దేవర్ని బెదిరించటం. ఆయన సింహం తెలుసా? రావణధర, చిన్నప్పుడు నువ్వు ఆడుకోవడానికి మీ అయ్య నీకు బొచ్చు కుక్క పిల్లనిచ్చుంటాడు. కానీ నేను ఆడుకోవడానికి మా అయ్య సింహం పిల్లనిచ్చాడు. దాని జూలుతో ఆడుకున్నోణ్ణి. దొరతనం అనేది రత్నంలో ఉండాలి. అలాంటి మర్యాదైన రత్నం ఎవరికున్నా ప్రజల దృష్టిలో వాళ్ళు ఎప్పుడూ దొరలే. నువ్వు దొరవేంటి? ఏ సరిపోతాయా? ఇంకా గుర్తు చేయనా? రావణదొర, ప్రతిసారి నీకు నాకు జరిగిన వాదులాటలో నీ తప్పే ఉంద తప్ప నా తప్పులేంచడానికి నువ్వు సరిపోవు. ఓహో, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు అన్నట్టుగా సుమతికారుడో ఎవరో అప్పట్లోనే చెప్పారా. సరే, నీతో నాకు వాదన అనవసరం. ఇంతకే నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో అది చెప్పు. నాతో ఏదైనా పనుందా? పనుంది, కానీ నేను నీ దగ్గరికి రాలేదు. నువ్వే నేనున్న ప్లేస్కి, అదే స్థలానికి వచ్చావు. ఇది అడవి. నువ్వున్నంత మాత్రాన ఆ తలం నీదైపోద్దా? మరి నీదైపోతుందా? ఇదిగో చూడు లచ్చిగా, నీ అయ్యా నువ్వు కలిసి వెతుకుతున్న సంజీవిని ఎక్కడుందో, అది ఎలా దొరుకుతుందో మొత్తం మాకు తెలిసిపోయింది. ఇక దాన్ని మేము సంపాదించటమే తరువాయి. అంతేకాదు, రాబోయే సూర్యగ్రహణం రోజున అది కనిపిస్తుందన్న విషయం కూడా మాకు తెలిసిపోయింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ప్రపంచంలో ఎవరో ఒక్కళ్ళే మేధావి ఉండరు, మేధావులు కూడా ఉంటారు. అందులో నేనొక మేధావిని అన్నమాట. ఏమంటావు? నిజమా? నువ్వొక మేధావివా? అంత మేధావు పనులు నువ్వేం చేసావు చెప్పు. చెబుతాను, కానీ ఒకటా రెండా? చాలా ఉన్నాయి. సర్లే, నువ్వు అడిగావు గనుక మచ్చుకి 1, 2 వినిపిస్తాను.
బల్లు గూడెంలో గంజాయి పండించి ఎగుమతి చేశాను. కానీ ఎవరన్నా పట్టుకోగలిగారా? లేదే. వంట కలప లారీల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాను. అది ఎవరైనా కనీసం సెంటు చేయగలిగారా? అదే వాసన పట్టగలిగారా? లేదే. అవును, ఇది వరకు ఈ అడవిలో ఎన్నో జంతువులు ఉండాలి కదా, ఇప్పుడు అవి లేవేంటబ్బా అనే అనుమానం కూడా మీకు కలగలేదు కదా? నన్నన్నారే 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 రే తన నన్నన్నా